మెయిన్ గా ఈ ట్రైన్లని దాని గురించి చూడే పరిస్థితి లేదని చెప్పి కూడా ఇదే విషయంపై రామ్ ప్రసాద్ గారు కంక్లూడ్ గా ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో మనం ఏదైతే ఎదుర్కొంటున్నామో పారిశుద్ధ సమస్యలను దీన్ని నివారించడానికి ఎలాంటి మనం ఏదైతే తీసుకోవాలని ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలని మీరు భావిస్తున్నారో ఒక కంక్లూడ్ గా చెప్పండి సార్. సార్ ముందుగాల మన ఆ సిస్టర్ గారు ఎలాగా చెప్పారు కేటీఆర్ గారు ఏం చేయలేదు అని. కేటీఆర్ గారు ఏం చేయలే. గత సంవత్సరం టోటల్ నేషనల్ మన ప్రపంచ వ్యాప్తంగా హైదరాబాద్ 5వ గ్రీన్ సిటీగా వచ్చిందా? డబ్బులకే ఆశపడి కేటీఆర్ గారు అది గుట్టలు కొన్నారు అది కొన్నారు అన్నారు. అంత ఘనం చేయకపోతే హైదరాబాద్ అంత పెద్ద సిటీ ఎంత డెవలప్మెంట్ అయిందండి? ఎంత చెత్త సేకరణ ఎన్ని డంపులు పెట్టారండి? కేటీఆర్ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత బెటర్ అండి. ఎందుకో తెలిసే, ఎందుకంటే వాళ్ళు చేసినంత స్కామ్ ఒకటి చేయలేదు. టీఆర్ఎస్ గవర్నమెంట్ చేసినంత స్కామ్ ఒకటి చేయలేదు. ఇప్పుడున్న ప్రభుత్వము దానికన్నా కమిషన్ల ప్రభుత్వము నాటిక ప్రభుత్వం కాదు. పనికి నిరసన చేసి కమిషన్ల మీద ఆధారపడ్డ మీరు ఇవాళ మాట్లాడుతున్న మీరు కేటీఆర్ గురించి మాట్లాడారు. చేసిన డెవలప్మెంట్ ఇంత ముందున్న గవర్నమెంట్ ఏం చేసినాయి? అలా అంటే ఇప్పుడు మీ అసమర్థత ఎలా ఉంది? అంత ముందు ఇవాళ మీరు కేటీఆర్ గురించి మాట్లాడితే అది పెద్ద తప్పని. ఎందుకంటే ఇదంతా చూసి ఇదందరిని చూసి అసలు గవర్నమెంట్ పక్క పని దానికంటే డబుల్ గా జాతీయ ఇంటర్నేషనల్ స్థాయి అవార్డు తీసుకొచ్చాడండి కేటీఆర్. అంతా బూటకం అండి. అది అంత డ్రామా. పైసలు ఇచ్చి తెచ్చుకున్నారు మీరు. మీ ప్రభుత్వాలు పైసలు ఇచ్చి తెచ్చుకున్నారు మీరు. పైసలు ఇచ్చి తెచ్చుకున్నారు అవన్నీ. పైసలు ఇచ్చి ఎట్లా చేసుకుంటారండి మీరు? పైసలు ఇచ్చి తెచ్చుకున్నారండి. పైసలు ఇస్తే మీరు చేసుకుంటారా అండి ఏదైనా? పైసలు ఇచ్చి తెచ్చుకున్నారు మీరు. అది తప్పండి. అలా మాట్లాడడం చాలా పైసలు ఇచ్చి తెచ్చుకున్నారు కేటీఆర్. ఎప్పుడైనా కూడా మనం ఏం జరుగుతుంది కేటీఆర్ ఏం చేసిండు? కేటీఆర్ మనం పెద్దవారిని అనేటప్పుడు మనది ఏ స్థాయిలో ఉన్నాము, ఏది పెద్దవారిని అనే స్థాయి మనది అనడానికి పెద్ద చిన్న ఏముండదు. బరాబర్ అంటాం. తప్పు చేసిన వాళ్ళని బరాబర్ చెప్తాం. పెద్ద చిన్న మీరు కేటీఆర్ అంటే మేము చిన్న కులపోవడం మేము అనొద్దనా? ఎందుకన్నా బరాబర్ అంటాం. తప్పు చేసిండు అంటాం. తినలేదా? తినలేదా? చెరువులు మింగలేదా? రమ్మనండి బయటికి చర్చకి. విమర్శలకు ఎప్పుడు కూడా పెద్ద చిన్న ఏముండదండి. పెద్ద చిన్న ఏముండదు. వాళ్ళు పెద్ద కులపోలానా? మేము ప్రశ్నించొద్దు. చెప్పండి మళ్ళా చెప్పండి. రాజులని చెప్పి మేము ప్రశ్నించొద్దా? రాజులని చెప్పి మేము ప్రశ్నించొద్దా వాళ్ళని? కేసీఆర్ గాని రేవంత్ రెడ్డి గాని ఎవరినన్నా ప్రశ్నిస్తాం. ఎందుకు జీతాలు కడతలేమా? మేము పైసలు ఇస్తలేరా? పన్నులు కడతలేరా? ప్రజలు పన్నులు కడతలేరా? ప్రజలు లేదా? అరే బాజాప్తా రోడ్ల మీద మైకులు పెట్టి ట్యాక్సులు కట్టాలని చెప్తారు. అట్లాంటప్పుడు తీసుకున్న ట్యాక్స్ లకి తగ్గట్టుగా పనులు చేయాలి. చేయకపోతే ప్రశ్నిస్తాం. స్థాయి అని మాట్లాడకండి. డెమోక్రాటికల్ గా ప్రతి ఒక్కరికి ప్రశ్నించే హక్కు ఉంది. డెమోక్రాటికల్ గా పొద్దున లేచి రాజ్యాంగం గురించి మాట్లాడతారు కదా. గురించి మాట్లాడితే మంచిగా ఉండదని చెప్తున్నా. రైట్. ఎనీవే నా గవర్నమెంట్ టాపిక్ కాదు, రాష్ట్రం టాపిక్. ఇక్కడ రాష్ట్రం టాపిక్. తెలంగాణ రాష్ట్రం ప్రతి ఒక్కరిది. నీది నాది అందరిది. తెలంగాణ గురించి మాట్లాడండి. మీరు ప్రభుత్వాల గురించి మాట్లాడకండి. ఇక్కడ స్వార్థం కొరకు వాళ్ళే మాట్లాడుతున్నారు అనేది ఆ మేడం గారు మాట్లాడిందండి. తప్పే ఉంది. ఒక్క విషయం ఏంటంటే ప్రస్తుతం ఒక వ్యక్తికి సంబంధించిన విషయానిపై 4 Sides TV ఎవరు కూడా దానికి వ్యక్తిగత